హలో అండి, సింపుల్గా బెండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పచ్చిమిరపకాయలు నూనెలో లైట్గా వేయించేసుకొని దాంట్లో ఒక 3 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకొని వేయించేసేయండి. బాగా వేయించిన తర్వాత ఇవి 3 చిన్న టమాటాసు 2 కాసేపు వేయించి మూత పెట్టేసేయండి. టమాటాలు ఉడికిపోతాయి. టమాటాలు మంచిగా ఉడుకుతాయి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెము చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయండి, లేదా ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వండి. తర్వాత రోట్లో వెల్లుల్లిపాయలు కొంచెం ఉప్పు జీలకర్ర వేసి బాగా నూరుకోండి. బాగా దంచుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు వేయించాం కదా, దాంట్లోని చింతపండు పచ్చిమిరపకాయలు మాత్రం తీసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఎప్పుడు చల్లారిన తర్వాతే రోట్లో వేసుకోవాలి, వేడి వేడిది వేసుకోకూడదు. తర్వాత టమాటాలు వేసి దంచుకున్న తర్వాత బెండకాయలు వేయించి పెట్టుకున్నాం కదా, బెండకాయలు కూడా వేసుకొని బాగా రుబ్బుకోవాలి. బాగా రుబ్బుకున్న తర్వాత రెండు కలిసిన తర్వాత దానికి తాలింపు పెట్టుకుంటే బెండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది.